హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లో చద్దన్నం మిగిలిందా అస్సలు వేస్ట్ చేయకండి. ఇలా అన్నంలోకి కొంచెం జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు తీసుకోండి. ఇప్పుడు ఈ అన్నాన్ని మొత్తం మిక్స్ చేయండి. మనం కర్రీ కలుపుకుంటాం కదా, అలా మొత్తం కలపాలండి. కలిపాక దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. జార్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా ఫైన్ పేస్ట్ చేయాలండి. చూడండి, ఇలా వడియాలు పెట్టుకోవడానికి ఈజీగా ఉండేటట్టు ఇలా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక కవర్ తీసుకోవాలి. నేను ఇలా టేబుల్ కవర్ తీసుకున్నాను. టేబుల్ కవర్ మీద ఇలా వడియాలు వేసుకుంటున్నాను. మా వేదైతే నాకు హెల్ప్ చేస్తా అని చెప్పేసి వడియాలు పెడుతున్నాడు. పర్లేదు, వాడి ఏజ్కి అలానే పెడతాడు కదా, చాలా బాగా పెట్టాడు. చూడండి, వడియాలు పెట్టడం అయితే అయిపోయింది. నేనైతే బయట డస్ట్ వస్తుందని చెప్పేసి ఇంట్లోనే పెట్టాను. నెక్స్ట్ డే కొద్దిసేపు మార్నింగ్ ఎండకి ఒక 10 మినిట్స్ బయట పెట్టాను అంతే. రూమ్ టెంపరేచర్కే చాలా డ్రై అయిపోయాయండి. అలా ఉందన్నమాట సమ్మర్. మార్చిలోనే ఇలా ఉంది, ఇంకా ఏప్రిల్ మే ఎలా ఉంటుందో తెలియదు. చూడండి, చాలా బాగా ఎండిపోయాయి. 1 డేలోనే 24 అవర్స్కే ఎండిపోయాయండి. అంత ఎండ కొడుతుంది. చూడండి ఎంత బాగా ఎండిపోయాయో. మార్నింగ్ ఎండకి కొద్దిసేపు ఉంచాను, ఇంకా మొత్తం డ్రై అయిపోయాయి బాగా. చూడండి, విరిగిపోతున్నాయి అలా అంటే. ఇప్పుడు దాన్ని ఒక డబ్బాలో ఇలా పెట్టుకుంటే ఒక 2-3 మంత్స్ చాలా బాగుంటాయండి. వీటిని స్టోర్ చేసుకోవచ్చు మంచిగా. ఒక 2-3 మంత్స్ ఉంటాయి. సాంబారు, పప్పు ఇలా చేసుకున్నప్పుడు మంచిగా ఆయిల్లో వేసుకొని ఇలా పాపడ్ తినొచ్చండి. ఇలా సింపుల్గా చద్దన్నం వడియాలు చేసుకోవచ్చండి, అన్నం వేస్ట్ చేయకుండా. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో టేస్ట్ నాకైతే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.